నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశానికి అగ్ని పరీక్ష పెట్టబోతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుకు కాస్త బలహీనంగా ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ గెలిచేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అనంతపురం లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు అనంతపురం అర్బన్ నియోజకవర్గం. 2,55,000 మందికి పైగా ఓటర్లున్నారు. రెడ్డి, బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుంది ఈ నియోజకవర్గం పరిధిలో. 2008లో చోటు చేసుకున్న నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఆవిర్భవించిన స్థానం ఇది. 2009లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అనంతపురం అర్బన్లో. ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక సహా మొత్తం 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు వైసీపీ గెలిచింది. కాంగ్రెస్, టీడీపీ ఒక్కోసారి గెలుపు రుచి చూశాయి. ఎన్నికల చరిత్రను బట్టి చూస్తే అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలం లేని నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా బి రఘునాథ్ రెడ్డి గెలిచారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి వి ప్రభాకర్ చౌదరి చేతిలో గురునాథ్ రెడ్డి పరాజయాన్ని చవిచూశారు. 2019లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లింది అనంతపురం అర్బన్. వైసీపీ తరపున అనంత వెంకటరామిరెడ్డి విజయఢంకా మోగించారు. టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరిని 10,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఈసారి ఈ రెండు పార్టీల తరపున వారిద్దరే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. విజయం ఎవరిని వరుస్తుందనేది చర్చనీయాంశమవుతోంది.